క్యాథలిక్ హబ్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు మత్తయి సువార్త గురించి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఫ్రీగా ఉంటారు కాబట్టి రోజు ఒక గ్రంథం గురించి చెప్పాలా అని మరి క్యాథలిక్ హబ్ మేనేజ్మెంట్ అందరూ కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. మన క్యాథలిక్ బైబిల్లో 73 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో 46, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఈ బైబిల్ అనేది బిబ్లియాన్ అనే వర్డ్ నుంచి వస్తుంది. అంటే బిబ్లియా అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నమాట. ఒక లైబ్రరీలో చూడండి ఎన్ని బుక్స్ ఉంటాయి కదా, అలాగే ఈ బైబిల్ గ్రంథం అనే లైబ్రరీలో 73 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 40 మంది ప్రవక్తలు రాశారు. మొదటి పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలని మోషే రాశాడు. తర్వాత వచ్చి యెహోషువ గ్రంథాన్ని యెహోషువ రాశాడు, అలా అన్నమాట. అయితే పాత నిబంధన మరి మోషే అంటే అబ్రహాం సంతతి కదా, వాళ్ళ భాష ఏంటంటే హీబ్రూ భాష అన్నమాట. కనుక పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చేసరికి గ్రీక్ భాషలో రాస్తారు. ఎందుకనంటే ఈ క్రీస్తు పూర్వం 333 ప్రాంతంలో అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ మహాచక్రవర్తి యెరూషలేం ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేస్తాడు. మన భారతదేశాన్ని జయించి అలా వెళ్తూ యూదా దేశాన్ని మీద దండయాత్ర చేసి దాన్ని జయిస్తాడు. ఆ తర్వాత ఆయన ఐగుప్తుకి వెళ్తాడు. అక్కడ ఐగుప్తులో అలెగ్జాండ్రియా పట్టణాన్ని కూడా కట్టిస్తాడు. తర్వాత ఆయనకి జబ్బు చేస్తుంది అన్నమాట. అయితే అలెగ్జాండర్ యొక్క ప్లాన్ ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా గ్రీక్ కల్చర్ తీసుకొని రావాలని. హెల్లెనిజం అంటారనమాట గ్రీక్ కల్చర్. మొత్తం అంతా ఆయన ఎలా ప్రపంచాన్ని జయిస్తున్నాడో అక్కడంతా కూడా గ్రీక్ కల్చర్, గ్రీక్ భాషలో మాట్లాడాలి, గ్రీక్ నాగరికతనే స్థాపించాలని చూశాడు, ఎస్టాబ్లిష్ చేయాలని. అందువల్ల ఈ ఇజ్రాయెల్ దేశంలో కూడా క్రీస్తు పూర్వం 333 అని చెప్పాను కదా, తర్వాత అనమాట అక్కడంతా ప్రజలు గ్రీక్ భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళే కాదు, ఇజ్రాయెల్ ప్రజల్ని మీరు చూసినట్లయితే ఈ జ్యూస్ని, యూదులని వాళ్ళు ఆ ఇజ్రాయెల్ దేశంలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నారన్నమాట. అంటే ఐగుప్తులో ఉండొచ్చు, సిరియాలో ఉండొచ్చు, ఇంకా మిగతా అన్ని ప్రపంచం అంతటా కూడా వాళ్ళు చెల్లాచెదరైపోయినారు. చాలా చోట్ల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధన ఆ పిల్లలు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు చదవలేకపోయారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో? ఇప్పుడు మన పిల్లలు చూడండి, మన పిల్లలు కి తెలుగు రాదు, ఇంగ్లీషే. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ అయితేనే వాళ్ళు చదవగలుగుతారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ప్రపంచం అంతా ఉంది. అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చినప్పుడు, దాన్ని జయించినప్పుడు యూదా దేశాన్ని, అక్కడ వాళ్ళ కల్చర్ గ్రీక్ కల్చర్ వల్ల ప్రజలు గ్రీక్లో మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ యేసు ప్రభువు పుట్టే నాటికి ఎక్కువగా గ్రీక్ భాష అన్నమాట. కనుక ఈ నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. పాత నిబంధన ఏమో హీబ్రూ భాషలో, వాళ్ళ సొంత భాష. అయితే అది కూడా క్రీస్తు పూర్వం 200 ఆ టైంలో యూదుల పెద్దలు అంటే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర పండితులు, వీళ్ళందరూ ఈ గ్రీక్ అంటే అలెగ్జాండర్ తర్వాత ఆయన చనిపోతాడు. తర్వాత ఆయన సైనికులు అనమాట, టాలమీ, సెల్యూకస్, వీళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలెగ్జాండర్కి పిల్లలు ఉండరు కాబట్టి ఆయన 4 సైనికులు కూడా అలెగ్జాండర్ జయించినటువంటి దేశాన్ని పంచుకుంటారనమాట. పంచుకున్నప్పుడు ఈ ఐగుప్తు వచ్చి టాలమీస్కి వస్తుంది అనమాట, సిరియా వచ్చి సెల్యూకస్ వాళ్ళకి వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యూదా దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల ప్రధాన అర్చకులు, పెద్దలు, మా పిల్లలు హీబ్రూ భాషలో ఉన్నదాన్ని చదవలేకపోతున్నారు, కనుక ఈ పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్నది గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేయండి అని వాళ్ళని పెద్దల్ని, ఆ పరిపాలిస్తున్న అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి టాలమీస్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అప్పుడు 70 మంది స్కాలర్స్, హీబ్రూ బాగా తెలిసిన వాళ్ళు, గ్రీక్ బాగా తెలిసిన వాళ్ళు
క్రీస్తుపూర్వం 250 ఆ ప్రాంతంలో 250 ఆ ప్రాంతంలో ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే పట్టణంలో 70 మంది స్కాలర్స్ పాత నిబంధన హీబ్రూ భాషలోది గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. మరి ఇంకా యేసు ప్రభు పుట్టిన దాన్ని సెప్తువజింత్ అని అంటారనమాట. సెప్త్ అంటే 70 మంది, 70 స్కాలర్స్ 70 డేస్లో ఈ బుక్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్లేషన్ చేస్తారు. అయితే వాళ్ళకి ఆ హీబ్రూ భాషలో ఈ పాత నిబంధనని వాళ్ళు ఏమని పిలుస్తారంటే, ఇజ్రాయెల్ ప్రజలంటే యూదులు, అబ్రాహాం సంతతి వాళ్ళు తనక్ అని పిలుస్తారనమాట. వాళ్ళకి 39 పుస్తకాలే ఉంటాయి. ఈ ట్రాన్స్లేషన్ చేసే స్కాలర్స్ 70 మంది ఉన్నారు చూడండి. వాళ్ళు ఈ 39 బుక్స్ని ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళు ఒక 7 బుక్స్ రాస్తారనమాట. తోబిత్ గ్రంథము, సిరాకో, ఇవన్నీ. వీటినేమో డ్యూటరో క్యానానికల్ బుక్స్ అని అంటారనమాట. ఈ 7 పుస్తకాలు అనమాట. అయితే అవి ప్రొటెస్టెంట్ బైబిల్లో లేవు, వాళ్ళు తీసేశారు. మరి నూతన నిబంధన వచ్చే సమయానికి ఇజ్రాయెల్ దేశము మరి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీకే మాట్లాడుతున్నారు. నేను చెప్పాను కదా, అలెగ్జాండర్ యొక్క కోరిక అందరూ ప్రపంచం అంతా గ్రీక్ భాష మాట్లాడాలని. అలాంటి సమయంలో మరి యేసు ప్రభు పుడతారనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువగా గ్రీక్లో మాట్లాడేవాళ్ళు. అయితే యేసు ప్రభు, ఆయన శిష్యులు, మరియ తల్లి, జోజప్ప గారు వీళ్ళందరూ మాత్రం అరమాయిక్ భాషలో మాట్లాడేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు ఈ మాట్లాడిన దాన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అనమాట. ఈ సువార్త యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని 4 రాస్తారనమాట. అందులో 2 యేసు ప్రభు శిష్యులు, ఒకరు మత్తయి, ఇంకొకరు యోహాన్. ఇంకొక 2 వచ్చి మార్కు, లూకా. లూకా వచ్చి డాక్టర్, మెడికల్ డాక్టర్. అయితే ఫిజిషియన్, ఆయన అన్యుడు అనమాట. అందుకే అన్యుడిగా ఉండి పౌలు అన్యులకి సువార్త బోధిస్తున్నప్పుడు యేసు ప్రభుని గురించి తెలుసుకొని యేసు ప్రభు శిష్యుడైపోయి, అలాగే పౌలుకి శిష్యుడై, పౌలు ఎప్పుడు అనారోగ్యం ఉంటుందా, ఆయనకి అమీబిక్ డీసెంట్రీ అనమాట. ఈ అనారోగ్యం తీసేయి ప్రభా, ఈ ముళ్ళు తీసేయి ప్రభా, అప్పుడు నేను ఇంకా బాగా సేవ్ చేయగలను అంటే ప్రభు అంటారు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా యొక్క బలం నేను బలపరుస్తుంది అని చెప్తారనమాట. 2 కొరింథీ 12:9. ఈయనకి ఎప్పుడు అనారోగ్యం కాబట్టి లూకా డాక్టర్ కనుక పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ పౌలుతో పాటు వెళ్ళి ఆయనకి మందులు ఇస్తూ ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్త వహిస్తాడు. అందువల్ల పౌలు బోధించిన దాన్ని లూకా రాస్తాడనమాట. అలాగే మార్కు పేతురు యొక్క శిష్యుడు. ఎందుకంటే ఈ శిష్యులందరూ కూడా మార్కు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మార్కు తల్లి మరియమ్మ ఇంట్లో శిష్యులు ఉంటున్నారు. పేతురుని చెరసాల్లో పెట్టినప్పుడు కూడా మార్కు వాళ్ళ మమ్మీ యెరూషలేం మరియా అంటారామని. బైబిల్లో 7 మరియలు ఉన్నారు. అందులో మార్కు వాళ్ళ మమ్మీ మరియ తల్లి, యేసు ప్రభు తల్లి, మనం తల్లి, మరియ తల్లి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. కాబట్టి పేతురు సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి మార్క్ అంటే యెరూషలేం మరియ వాళ్ళ కుమారుడు పేతురుకి తోడుగా వెళ్ళి, పెద్ద వయసు కదా, తోడుగా వెళ్ళి చూసుకుంటూ పేతురు అరమాయిక్ భాషలో బోధిస్తుంటే మరి మార్కు గ్రీక్లో ట్రాన్స్లేషన్ చేసేవాడు. ప్రజలకి గ్రీక్ అర్థమవుతుంది కాబట్టి. కనుక పేతురు బోధించిన దాన్ని మార్కు రాస్తాడు. కనుక దాన్ని మార్కు సువార్తని, పేతురు సువార్తని, మరి పౌలు బోధించిన దాన్ని లూకా రాశాడు కాబట్టి లూకా సువార్తని పౌలు సువార్త అని కూడా అనొచ్చు. అయితే 4 మరి పెద్దలు బైబిల్ని అరేంజ్ చేసేటప్పుడు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో అన్నమాట. ఒక బైబిల్గా బుక్స్ అన్నీ తీసుకొని బైబిల్గా రోమ్లో మరి పోపు, మన పరిశుద్ధ తండ్రి గారు, పాపు గారు, రోమ్లో ఉన్న పెద్దలు, డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్ 5వ సెంచరీలో ఉన్నటువంటి బైబిల్ పండితులు అందరూ ఈ పుస్తకాలన్నీ సేకరించి ఒక గ్రంథంగా వాళ్ళు చేసేటప్పుడు నూతన నిబంధనలో 4 సువార్తల్లో చాలా క్రమ పద్ధతిలో యేసు ప్రభు పుట్టుక నుంచి పునరుత్థానం వరకు క్రమ పద్ధతిలో 4 మత్తయి సువార్త క్రమ పద్ధతిలో ఉంది అని చెప్పి మత్తయి సువార్తని ముందు పెడతారనమాట.
అయితే బైబిల్ గ్రంథం గురించి మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. అసలు ఎప్పుడు ఈ 73 పుస్తకాలని వీళ్ళు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు? సొలొమోన్ క్రీస్తు పూర్వం 970, అంటే వాళ్ళ నాన్న దావీదు క్రీస్తు పూర్వం 1000 అనుకోండి. తర్వాత సొలొమోన్ కాలానికి వచ్చేసరికి సొలొమోన్ ఎంతో జ్ఞాని కదా, దేవుడు ఆయనకి ఎంతో జ్ఞానం ఇస్తాడు. ఆ సొలొమోను కాలంలో ప్రజలు అడిగారంట పుస్తకాలను, మన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రము, యెహోషువ గ్రంథము, రాజుల గ్రంథాలు, ఇవన్నీ మనం ఒక దగ్గర పోగు చేసి వాటిని జాగ్రత్తగా భద్రపరిస్తే మన తర్వాతి తరాలకి మనం ఇచ్చే ఆస్తి అదే కదా అని. అలా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి ఆ గ్రంథాలన్నీ పోగు చేయడం మొదలుపెట్టి దాన్ని ఒక బైబిల్ గ్రంథంగా తయారు చేయడానికి దాదాపు 1500 సంవత్సరాలు పట్టిందంట. 1500 సంవత్సరాలు మరి పెద్దవాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు, పండితులు, మరి బైబిల్ పండితులు కష్టపడి దీన్ని తయారు చేశారనమాట. అంటే దీని యొక్క విలువ మీకు తెలుసుకోవాలి. తర్వాత తరాలకి విశ్వాసాన్ని అందించాలి అని వాళ్ళ జీవితాల్ని త్యాగం చేశారు. అలా త్యాగం చేసిన వాళ్ళలో మరి సెయింట్ జెరోమ్ ఒకరు అనమాట. ఆయన బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టినటువంటి గుహలో ఆయన జీవించి క్రీస్తు శకం 384 నుంచి 404 వరకు, అంటే 18 సంవత్సరాలు ఈ గ్రీక్లో ఉన్న బైబిల్ని, అప్పటికి ఆయన టైంకి గ్రీక్లో వచ్చేస్తుంది బైబిల్, గ్రీక్లో ఉన్న బైబిల్ని ఆయన లాటిన్లోకి, అప్పటి రాజభాష రోమ్ రాజభాష, అప్పుడు అంతా మరి పెద్దవాళ్ళంతా మన కేంద్రం రోమే కదా, పౌలు పేతురు అక్కడ చంపబడ్డారు, అక్కడి నుంచే మరి చర్చ్ మొదలైంది కనుక ఆయన లాటిన్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. సెయింట్ జెరోమ్ గ్రీక్లో ఉన్న బైబిల్ని లాటిన్లోకి, దాన్ని వల్గేట్ అంటారు. క్యాథలిక్ చర్చ్కి ఇప్పటి వరకు కూడా ఆ వల్గేట్ బైబిలే మనకి మూలంగా ఉంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం మత్తయి సువార్తలోనికి వచ్చినట్లయితే ఇందులో 28 అధ్యాయాలు ఉంటాయి. 28 అధ్యాయాల్లో మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. అందులో యేసుక్రీస్తు వంశావళితో ప్రారంభమవుతుంది. అంటే ఆ వంశావళిని మత్తయి ఎలా తీసుకుంటాడంటే, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే గ్రంథాలన్నీ రాయబడ్డాయి అన్నమాట. అబ్రహాం దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇది యేసుక్రీస్తు వంశావళి అని హెడ్డింగ్ పెట్టి, ఇది అబ్రహాము గోత్రస్థుడు దావీదు వంశజుడు నగు యేసుక్రీస్తు వంశావళి అని. అబ్రహాము ఇస్సాకుకి తండ్రి, ఇస్సాకు యాకోబుకి తండ్రి, యాకోబు యూదాకు, యూదా పెరెసు జెరెకు, అలా ఆ యేసుక్రీస్తు వంశావళి అబ్రహాం నుంచి యేసు ప్రభు పుట్టే వరకు 42 తరాలు అన్నమాట. 3 14లుగా విభజిస్తారు. 42 తరాలని 14 3లు అన్నమాట విభజిస్తారు. 14 ఎందుకు అనంటే 7 రెండ్లు, వాళ్ళకి 7 అనేది పరిపూర్ణమైన నంబర్. ఎనీథింగ్ వాళ్ళు 777 అనమాట. 7 రెండ్లు అలా తీసుకుంటారు. అయితే అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియా ప్రవాసానికి 14 తరాలు, బాబిలోనియా ప్రవాసం నుంచి యేసు ప్రభు పుట్టే వరకు 14 తరాలు, అంటే యోసేపు వరకు అనమాట. యేసు ప్రభు పుట్టే వరకు 14 తరాలు. ఆ వంశావళి తర్వాత మొదటి అధ్యాయంలో ఇంకా మళ్ళీ 16 మొదటి అధ్యాయంలో 16 వచనం చూస్తే యేసుక్రీస్తు పుట్టుక. మొదటిది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వంశావళి. 1వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. 1వ అధ్యాయంలో 16 నుంచి 25 వరకు యేసుక్రీస్తు పుట్టుక. అప్పుడు మరియ తల్లి 14 సంవత్సరాలు, యోసేపు 45 ఇయర్స్, 45 సంవత్సరాలని ట్రెడిషన్స్ చెప్తాయి. అంటే బైబిల్ గ్రంథంలో లేదు, దానికి సపోర్టింగ్ బుక్స్ కూడా రాయబడ్డాయి. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, దాన్ని ట్రెడిషన్స్ అని అంటారనమాట. జోజప్ప గారు 45 సంవత్సరాలు, మరియ తల్లి 14 సంవత్సరాలుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ప్రదానం జరుగుతుంది మరియ తల్లికి యోసేపుతో. కానీ వివాహం జరగదన్నమాట. తర్వాత మరి అప్పుడు గాబ్రియేల్ దూత ఆమెకి ప్రత్యక్షమై మరి శుభవార్త
ఇస్తారు. ఆ తల్లి గర్భం ధరిస్తుంది. 3 నెలలు ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళ వివాహం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పెద్దలు మరి మరియ తల్లి వాళ్ళ మమ్మీతో చెప్పింటుందమ్మా, అబ్బాయి వాళ్ళకి చెప్తే బెటరు, నేను ఇప్పుడు గర్భం ధరించి 3 నెలలమ్మా అని. మరి వీళ్ళ తల్లిదండ్రులు, మరియ తల్లి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళ అబ్బాయికి చెప్తే అబ్బాయి ఇష్టపడడు. వాక్యం చెప్తుంది, యోసేపు నీతిమంతుడు. అయితే అమ్మాయిని పెళ్లి బహిరంగంగా మరియ తల్లిని అవమానించడం ఇష్టం లేక రహస్యంగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని ఆయన అనుకోలేదు గర్భం ధరించిన అమ్మాయిని. కానీ దూత కలలో యోసేపుకి చెప్తాడు, నీవు మరియ తల్లిని పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించింది. ఆ అమ్మాయి గర్భంలో ఎవరు ఉన్నారనుకున్నావు? లోకం ఎదురు చూస్తున్న మెస్సయ్య. ఇదిగో యెషయా 7:14 చెప్తారు కదా, కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారని అర్థం. అది ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా నెరవేరుతుంది అని దూత కలలో చెప్తాడు యోసేపుకి. అప్పుడు యోసేపు కళల నుంచి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఈ పెళ్లి జరిగించండి అమ్మ అని చెప్పి పెళ్లి జరుగుతుంది యోసేపుకి మరియ తల్లితో. దేవునికి ఎలా విధేయత చూపిస్తున్నాడు చూడండి. కళల్లో దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఆ మాటకి లొంగుతున్నాడు. నీతిమంతుడు. అందుకే యోసేపు నీతిమంతుడు. మరియ తల్లిని వివాహం చేసుకుంటాడు. కానీ వారికి శారీరక సంబంధం లేదు అని మత్తయి 1:25 చెప్తుంది. యెషయా 7:14 కన్యక గర్భము ధరించి ఉండెనో అనే మాట ఇక్కడ నెరవేరుతుంది మరియ తల్లి విషయంలో అని దేవదూత అంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో చెప్తారు. కన్యక అంటే ఆమె ఎల్లప్పటికీ కన్యక. ఒక వ్యక్తిని కన్యక అని పిలిచారంటే ఎప్పటికీ అన్నమాట. పునీతుడు అంటే ఎప్పటికీ పునీతుడే. కనుక ఆమె ఎప్పుడూ కన్యకగానే ఉంటుందన్నమాట. మొదటి అధ్యాయంలో వాళ్ళ వివాహం జరగడం మొదటి అధ్యాయం అయిపోతుంది. తర్వాత ఇంకా మత్తయి సువార్త గురించి చెప్పాలంటే పాత నిబంధనలో యేసుప్రభు గురించి చెప్పబడిన 43 ప్రాఫెసీస్ మత్తయి సువార్తలో అవి యేసుక్రీస్తుకి జరుగుతాయి. నిజానికి పాత నిబంధనలో యేసుప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో నెరవేరుతుందన్నమాట. ఓల్డ్ టెస్టామెంట్ ఈజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద న్యూ టెస్టామెంట్. అండ్ బైబుల్ హీరో ఎవరంటే యేసుప్రభువే. హీఈస్ ద సెంట్రల్ పర్సన్, సెంట్రల్ థీమ్ అనమాట, సెంట్రల్ పర్సన్ ఇన్ ద బైబుల్. ఏది యేసుప్రభు గురించి పాత నిబంధనలు చెప్పారో అది కొత్త నిబంధనలో యేసుప్రభు ద్వారా నెరవేరింది. అందులో 43 ప్రవచనాలు యేసుప్రభు గురించి చెప్పినవి నెరవేరినాయి యేసుప్రభులో అని మత్తయి చూపిస్తాడు. ఇప్పుడే ఒకటి చెప్పాను కదా, యెషయా 7:14 యెషయా ప్రవక్త చెప్పినది నెరవేరుతుంది. 2వ అధ్యాయంలో యేసుప్రభు పుట్టుక, ఆయన 30 సంవత్సరాల జీవితం తల్లిదండ్రులతో ఒక్క అధ్యాయంలోనే చెప్తారు. 2వ అధ్యాయంలో వాళ్ళు నజరేతులో ఉంటారు. మీరు మళ్ళీ బైబిల్ మ్యాప్ వెనకాలది చూడండి. మీరు బైబిల్ మ్యాప్ చూసినట్లయితే నజరేతు పైన ఉంటుంది, మరి బెత్లెహేమ్ వచ్చి సౌత్లో ఉంటుందన్నమాట. నజరేతు నార్త్లో ఉంటుంది, ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశంలో. అప్పుడు పాలస్తీనా అని పిలిచేవాళ్ళు యేసుప్రభు టైంలో. సౌత్లో బెత్లెహేమ్ ఉంటుంది. అయితే జనాభా లెక్కల కోసం అని అగస్ట్ చక్రవర్తి, అగస్టస్ ఎంపరర్ టైంలో జనాభా లెక్కల కొరకు మీరు మీ గ్రామాలకు వెళ్ళండి అంటే ఇక్కడ నజరేత్లో ఉంటున్న మరియ తల్లి, యోసేపు ఇద్దరు కూడా వాళ్ళ యోసేపు యొక్క స్వగ్రామము బెత్లెహేమ్ కాబట్టి మరియ తల్లిని తీసుకొని బయలుదేరుతాడనమాట. 85 కిలోమీటర్లు. చూడండి, దేవునికి లోబడి మరియ తల్లిని పెళ్లి చేసుకున్నాడు యోసేపు. ఇప్పుడు అధికారులు ఆ చక్రవర్తికి లోబడి తన సొంత గ్రామం ఏం చెప్తున్నారంటే యోసేపు దావీదు సంతతివాడు కనుక ఆయన బెత్లెహేంలో పుట్టాడు. వాళ్ళ పితరులు దావీదు యోసేపు యొక్క తాత ముత్తాతలు కాబట్టి అక్కడికి వెళ్ళాడనమాట. అయితే అక్కడ 85 కిలోమీటర్లు గాడిద మీద మరియ తల్లిని కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. చూడండి ఎంత జాగ్రత్తగా. పని చేసేవాళ్ళు మాట్లాడరంట, అందుకే జోజప్ప గారిని సైలెంట్ వర్కర్ అంటారు. ఆయన దేవుని మాట వింటున్నాడు, ప్రజలకి అధికారులకి లోబడ్డాడు, నోరు తెరిచి మాట్లాడలేదు.
జాగ్రత్తగా తీసుకొని వస్తాడు. మరి జనాభా లెక్కలు కాబట్టి బెత్లెహేంలో అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బెత్లెహేంకి వస్తారు జనాభా లెక్కల కొరకు, వాళ్ళ సొంత గ్రామానికి. కాబట్టి అక్కడ స్థలం ఉండదు. మరి దావీదు వాళ్ళ పశువుల పాకే నేను అనుకుంటా, అక్కడ పశువుల పాకలో మరి మరియ తల్లి బాలయేసునకు, యేసు ప్రభువునకు జన్మనిస్తారు. జోజప్ప గారు ఆమెను జాగ్రత్తగా చూస్తారు. తర్వాత జ్ఞానులు వచ్చి సందర్శించి యేసు ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత మరి కలలో దేవుడు చెప్తాడు యోసేపుతో, హెరోదు రాజు ఈ బిడ్డని చంపాలనుకుంటున్నాడు కనుక బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాను. మీరు ఇక్కడ బెత్లెహేం నుంచి, ఇక్కడ ఇది నజరేత్ అన్నాను కదా, అక్కడి నుంచి బెత్లెహేం నుంచి ఐగుప్తు మళ్ళీ 300 మైళ్ళు అనమాట. రాత్రికి రాత్రే తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తుకి వెళ్తాడు. జోజప్ప గారు ఎంత మీరు ఆలోచిస్తే, లేదా ఎంత విధేయత, ఎంత కేర్ తీసుకుంటున్నాడు మరియ తల్లిని, బాలయేసుని. నేను అనుకుంటాను తండ్రి దేవుడు ఆలోచించి ఎవరి చేతుల్లో ఈ మరియ తల్లిని పెడితే మరియ తల్లి బాలయేసు జాగ్రత్తగా ఉంటారని ప్రపంచం అంతా వెతికి ఒక్క మగవాడు యోసేపు కనబడితే ఆయన చేతికి అప్పచెప్పాడు. నమ్మకమైన భర్త, నమ్మకమైన తండ్రి, దేవుడిచ్చిన పని ఆయన చేస్తున్నాడు. ఐగుప్తుకు వెళ్తారు. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఐగుప్తుకు వెళ్ళే దారిలో ఏంటంటే పాల గుహ, మిల్క్ గ్రోట. రాత్రిలో వాళ్ళు వెళ్తున్నారు కదా, అయితే వెళ్తుంటే బాలయేసు బాబు ఏడ్చాడంట. ఏడిస్తే సైనికులకి, ఆ రోమా సైనికులకి వినబడుతుందన్నమాట. ఇక్కడ బాబు ఏడుపు వినబడింది. ఎందుకంటే హెరోదు రాజు చంపమన్నాడు కదా 2 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలు అని వినబడింది. ఎక్కడెక్కడ వెతకండి అంటుంటే జోజప్ప గారు ఒక గుహలో దాచిపెట్టేస్తారంట మరియ తల్లిని, బాబుని. ఆయనేమో జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోయే వరకు. మరియ తల్లి బాబు ఏడవద్దని పాలిస్తుంటే ఒక పాల చుక్క ఆ గుహలో పడి గుహ అంతా తెల్లగా అయిపోయిందంట. ఇప్పటికి కూడా అది అలాగే ఉంది, పాల గుహ, మిల్క్ గ్రోటో. మీరు వెళ్ళినప్పుడు చూడండి, మిల్క్ గ్రోటో అనమాట. ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పౌడర్ తెచ్చుకొని పాలల్లో వేసుకొని విశ్వాసంతో తాగుతారు. ప్రభా ఏసు ప్రభా, ఇదిగో నువ్వు మరియ తల్లి మీ మమ్మీ ఉన్నటువంటి గుహ, అక్కడ నువ్వు ఉన్నటువంటి స్థలం నుంచి మేము తెచ్చుకొని విశ్వాసంతో తాగుతున్నాం, మాకు బిడ్డలు కావాలని. నిజంగా అలా త్రాగిన వాళ్ళు చాలామంది బిడ్డలు పుట్టిన వాళ్ళని నేను చూశాను అనమాట. మరి ఆ తర్వాత ఐగుప్తులో కొన్ని రోజులు ఉంటారు. దేవుడు మళ్ళీ కలలో చెప్తారు యోసేపుకి, ఆ రాజు హెరోదు రాజు చచ్చిపోయినాడులే, బాబుని చంపాలనుకున్నాయినా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయి అని చెప్పేసి అంటే వచ్చేస్తాడనమాట. అయితే మళ్ళీ బెత్లెహేంకి, యూదా దేశానికి వెళ్ళడానికి భయపడతాడనమాట. అప్పుడు వాళ్ళు ముందుగా ఉన్నటువంటి నజరేత్కి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. జోజప్ప గారు వడ్రంగి పనిచేసి బాబుని పెంచుతూ ఉంటారు. మరియ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారు. మరియ తల్లి కూడా జోజప్ప గారు ఇద్దరు కలిసి బాబుకి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వేదాలు, స్క్రిప్చర్స్, లేఖనాలు నేర్పిస్తూ ఉంటారు. 12 సంవత్సరాల వయసుకి అన్నీ నేర్చుకుంటారు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసు ప్రభు కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఆయన విధేయత చూపించి వాళ్ళకి అన్ని విషయాల్లో సహాయపడుతూ వడ్రంగి పని వాళ్ళ నాన్న చేస్తుంటే ఈయన చేసేవాడు. అందుకే వడ్రంగి కుమారుడా అని పిలిచారు. అలాగే అక్కడ మరియ తల్లి బావి ఉంటుంది నజరేతులో, ఆడవాళ్ళే నీళ్ళు తెచ్చుకుంటారు బావి నుంచి. అయితే యేసు ప్రభు మాత్రం నేను తెస్తాను మా మమ్మీ కొరకని నీళ్ళు తెచ్చేవాడంట. మగవాళ్ళు నీళ్ళు తెస్తే చాలా వింతగా చూస్తారు. అందుకే కడరా భోజనప్పుడు చూడండి, మీ ఒక వ్యక్తి కడవ భుజాన పెట్టుకొని వస్తూ ఉంటాడు నీళ్ళతో, అప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళండి అటు అని చెప్తాడు. అంటే ఇప్పటికి కూడా మదర్ మేరీస్ వెల్ అని ఉందన్నమాట అక్కడ. వాళ్ళ మమ్మీని అంత ప్రేమించాడు. నేను అనుకుంటా వాళ్ళ మమ్మీకి ఆయనకి వాళ్ళ నాన్నకి ఉన్న ఆ ప్రేమ, మధురమైన సంఘటనలు రికార్డ్ చేస్తే అసలు బైబిల్ కంటే అవి ఎక్కువ అవుతాయేమో. ఎందుకంటే 3.5 సంవత్సరాలదే ఇంత పెద్ద పుస్తకం అవుతే 30 సంవత్సరాలది రాస్తే ఇంకెంత ఉండొచ్చు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చెప్పారు కాబట్టి ఒక 30 సంవత్సరాల తీపి జ్ఞాపకాలు ఒక 2వ అధ్యాయంలోనే మొత్తం కూడా క్లోజ్ చేశారనమాట.
ఇంకా 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే మత్తయి సువార్త, యేసు ప్రభుకి 30 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర సెలవు తీసుకుంటారు. కన్న తండ్రి కాకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన నాన్న యోసేపు, కడుపులో మోసిన తల్లి మరియ తల్లి, ఆ రోజు బయటికి వచ్చి లాస్ట్ రోజు అమ్మ నేను నా తండ్రి చిత్తం చేయాలి అన్నప్పుడు ట్రెడిషన్స్ చెప్తాయి. వాళ్ళ మమ్మీ ఆయన కోసం ఒక కుట్లు లేకుండా ఒక అంగి అల్లిందంట బాబు కొరకు. ఆ చివరి రోజు ఆ అంగి వేసిందంట. మంచి భోజనం పెడితే వాళ్ళ నాన్న ఆమె వెళ్ళి ఇంకా యేసుప్రభు బయటికి వెళ్తుంటే అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని వెళ్తుంటే ఆ తల్లికి ఎంత బాధ ఉండొచ్చు కదా. ఆ అంగి యేసుప్రభు కడరా భోజనం రోజు వేసుకున్నారంట. అందుకే కుట్టులేని అంగి వేసుకున్నాడని చెప్తారు. సరే, ఇంకా 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే 30 సంవత్సరాల తర్వాత యేసుప్రభు సేవ ముందు అప్పటికే ఆయన బంధువు అయినటువంటి బాప్తిస్మ యోహాన్, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ కజిన్స్ అని చెప్తారనమాట. అహరోను వంశానికి చెందిన కజిన్స్ వాళ్ళు అనమాట. అయితే ఈ ఎలిజబెత్ అమ్మకి పుట్టినటువంటి బాప్తిస్మ యోహాన్ యోర్దాను నది యొద్ద ఆయన సువార్త బోధిస్తూ మీరు హృదయ పరివర్తన చెందండి, సమయం ఆసన్నమైనది అని చెప్పినప్పుడు ఆయన బోధ విని అనేక మంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. 6 నెలలు బాప్తిస్మ యోహాన్ బోధిస్తాడనమాట. ఆయన బోధ అంతా 3వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు కూడా వెళ్ళి బాప్తిస్మ యోహాన్ యొద్ద ఆయనకు కూడా బాప్తిస్మాన్ని తీసుకుంటాడు. నిజానికి బాప్తిస్మం ప్రజలందరూ నీళ్ళలో మునిగి వాళ్ళ పాపాలని ఒప్పుకొని నీటి నుంచి బయటకు వస్తున్నారు. అప్పుడు బాప్తిస్మ యోహాను యేసు ప్రభు రావడం చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అప్పుడు యేసు ప్రభు వచ్చి మరి బాప్తిస్మ యోహాన్ని అడుగుతాడు, నాకు కూడా బాప్తిస్మ ఇవ్వు. నేనా ప్రభా, మీ చెప్పుల వారు విప్పడానికి యోగ్యుడని కాదు, అయినా పర్వాలేదు, ఇప్పుడు ఇలా కానిమ్మో అని యేసు ప్రభు నీళ్ళలోకి మునిగినప్పుడు బాప్తిస్మ యోహాన్ ఆయనకు బాప్తిస్మం ఇస్తాడు. అర్థం ఏంటంటే యేసు ప్రభు మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని నీళ్ళలోకి మునగడం అంటే సమాధి చేయడం. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది చూడండి. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన పాపాలు, రోగాలు, శాపాలు ఆయనని సమాధి చేశారు. నీళ్ళలోకి మునగడం అంటే నా పాప జీవితాన్ని నేను సమాధి చేస్తున్నాను. ఎలా? యేసు ప్రభుతో పాటు అన్నమాట. అలాగే నీళ్ళలోంచి బయటికి రావడం అంటే సమాధిలోంచి యేసు ప్రభు ఎలా వచ్చారు? రోమా 8:11 చెప్తుంది. ఆయన పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ మృతులలో నుండి యేసు ప్రభుని లేపారు. అదే ఆత్మ మనల్ని కూడా లేపుతుంది అన్నమాట. కనుక ఈ బాప్తిస్మానికి అర్థం ఏంటంటే పాత జీవితాన్ని, పాప జీవితాన్ని యేసు ప్రభుతో పాటు మనం సమాధి చేసేయడం అన్నమాట. యేసు ప్రభు ఎలాగైతే నీతికి లేచారో మనం కూడా నీతికి లేవడం. అది ఈస్టర్ యొక్క మెసేజ్ అన్నమాట. గోధుమ గింజ భూమిలో పడినప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, 23వ వచనం కావచ్చు మీరు. గోధుమ గింజ భూమిలో పడినప్పుడు ఆ గింజ నశిస్తుంది, అందులోంచి మొలక వస్తుంది. ఈ గోధుమ గింజ అనేది మన శరీరం అన్నమాట. ఆ శరీరం పాపానికి మరణించినప్పుడు మన లోపల ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అప్పుడు మొలకెత్తి పెద్ద వృక్షమై ఫలిస్తుంది అన్నమాట. మనం ఫలించినప్పుడు తండ్రి దేవుడు మహిమపరచబడతాడు. యేసు ప్రభు చెప్తారు యోహాన్ 15:8లో. సరే, ఈ 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం. యేసు ప్రభు బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత పరిశుద్ధ ఆత్మ పరలోకం నుంచి ఆయన మీదకి శరీర రూపంలో వస్తాడు. మనం కూడా ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నామంటే పాపానికి మరణిస్తామో అప్పుడు మనం పరిశుద్ధ ఆత్మని పొందుతాం. పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత ఆ పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభుని ఎడారికి తీసుకొని వెళ్తాడు. ఆయన 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత సైతాను ఆయనని శోధిస్తాడు. 40 దినాలు అన్నం తినలేదు కదా, నువ్వు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో అంటే శోధన తీసుకొస్తున్నాడు సైతాన్. దేనికి? కడుపు తినడానికి అన్నమాట. ఆది కాండంలో కూడా అవ్వను అలాగే తిండి కోసం పండు చూడు బాగుంది తిను అని, పండు చూడు బాగుంది తిను అంటాడు సైతాను అవ్వని.
ఆమె శోధనలో పడిపోయి తింటుంది. కానీ యేసు ప్రభు చూడండి, ఆదాంని మొదటి ఆదాం అవ్వ భర్త, యేసు ప్రభుని రెండవ ఆదాం అంట. అక్కడ ఆదాం అవ్వ తింటుంది, భర్తకి ఇస్తే నువ్వు తినయ్యా అంటే తింటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభుని కూడా సైతాను శోధిస్తాడు. తిను అంటే మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించే వాక్కు వలన జీవిస్తాడు అని ఆ సైతానికి వాక్యంతో జవాబు చెప్తాడనమాట. సైతాను ఒక దుష్ట ఆత్మ. వాక్యం అనేది ఒక ఖడ్గం, 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గం అన్నమాట అని రాయబడి ఉన్నది అంటాడు యేసుప్రభు. చూడండి, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసుప్రభు ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 8:3లో ఏమని వ్రాయబడిందంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి సైతాన్ని జయిస్తాడు. మనం కూడా శోధనలు వచ్చినప్పుడు బైబిల్ వాక్యం, బైబిల్లో ఏమి వ్రాయబడి ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకొని సైతాన్కి చెప్పి ఆ సైతాన్ తెచ్చిన శోధనని జయించాలి. ఉదాహరణకు చెప్తున్నాను, త్రాగు అని శోధన ఎవరి ద్వారానే తీసుకొచ్చాడు అనుకోండి. ఇదిగో మీరు తాగకూడదు, త్రాగకండి అని ఎఫెసీ 5:18లో వ్రాయబడి ఉన్నది, కనుక నేను త్రాగను అలా చెప్పాలి. పరాయి వాని భార్యని తాకకూడదు అని రాయబడి ఉన్నది సామెతలు 6:27లో. ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు సైతాను ఇలా వ్రాయబడి ఉన్నది కనుక నేను ఇది చెయ్యను అని మనం చేయకుండా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించండి అని ఉంది కనుక ఎప్పుడైనా కోపం వచ్చి వాళ్ళని తిట్టాలంటే ఇలా వ్రాయబడి ఉంది కనుక నేను గౌరవిస్తాను అని చెప్పి వాక్యాన్ని పాటించాలి. సైతాన్ ఇంకొక శోధన తెస్తాడు. కొండ మీదకి తీసుకెళ్ళి, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి, రెండో శోధన ఎత్తైన దేవాలయం మీదకి తీసుకెళ్ళి, దేవాలయం అంటే సొలొమోను దేవాలయం తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, అప్పుడు దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడులే. 91వ కీర్తన 11 చెప్పినట్లుగా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండానట్లు వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, మళ్ళీ కొటేషన్ తీసుకొని వస్తాడనమాట. ఆయన ద్వితీయోపదేశకాండం 6:16లో చెప్తాడు, చూడు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపరాదు అని వ్రాయబడి ఉన్నది కనుక నువ్వు శోధించకు. అప్పుడు సైతాన్ ఇంకా విడిచిపెట్టలేదన్నమాట. మూడోది, ఎత్తైన కొండ తాబోరు కొండ మీదకి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడు. దేశం చూడు, ప్రపంచ రాజ్యాలు ఎంత బాగున్నాయో, ఇవన్నీ నేను నీకు ఇస్తాను నన్ను ఆరాధిస్తే అంటే. నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని రాయబడి ఉన్నది అని మళ్ళీ వాక్యం ద్వారా ద్వితీయోపదేశకాండం 6:5 ద్వారా చెప్తాడు. నీ ప్రభు అయిన దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి, ఈ లోకాన్ని ఆరాధించకూడదు అని వ్రాయబడి ఉన్నది అని సైతాన్కి వాక్యం అనే 3 ఖడ్గాలతో జవాబు చెప్తే వాడు పారిపోతాడనమాట. కనుక యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు కూడా ఈ 3 శోధనలు వస్తాయి. శరీరానికి ఏమన్నా తినాలి, లోకము, సైతాను, శరీరం, ఈ 3 శత్రువులను జయించాలి. లోకంలో నువ్వు దూకినప్పుడు సూపర్ మ్యాన్ అయిపోతావు, కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి. సైతాను ఎన్నో శోధనలు తీసుకొస్తాడు, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను. ఆ శోధనలని మనం ఎలా జయిస్తామంటే, వాక్యంలో ఏది చెప్పబడిందో దాన్ని మీరు కోట్ చేసినప్పుడు ఏ శోధన వచ్చినా మీరు ఆ సైతాన్ని జయిస్తారని. 4వ అధ్యాయంలో ఈ శోధన జయించిన తర్వాత ఏమని రాయబడి ఉంటుందంటే, మత్తయి 4:11లో అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. మీరు శోధన మనందరికీ వస్తుంది, కానీ ఆ శోధనని మనం వాక్యం ద్వారా జయించాలి. వాక్యం ఏం చెప్పబడిందో అది చేయాలి. మీకు భర్త మీద తిట్టాలి, ఎదురు ఇవ్వాలని ఉంది. ఎఫెసీ 5:22లో భార్యలారా మీ భర్తకి విధేయత కలిగి ఉండండి వాక్యం చెప్తుంది. కాబట్టి నేను విధేయత చూపిస్తాను. ఎఫెసీ 5:26లో భర్తలారా మీ భార్యను ప్రేమించండి, యేసు ప్రభు తన సంఘాన్ని ప్రేమించినట్లే, కాబట్టి నేను నా భార్యను ప్రేమిస్తాను. ఎప్పుడైనా కొట్టాలి, ఎప్పుడైనా విడిచిపెట్టాలి, తిట్టాలి, అలాంటి శోధన వస్తే ఇలా వ్రాయబడి ఉన్నది కాబట్టి నేను ఇలా చేస్తాను. మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించడం నేను సహించను. మలాకి 2:16లో ఉంది. కనుక మీరు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. ఆదికాండం 26:67 నేను ఇలా ఉంటానని చెప్పాలి. అప్పుడు దేవదూతలు వచ్చి యేసు ప్రభుకి పరిచర్య చేస్తారు. మీరు సైతాన్ని జయించగానే
మీకు కూడా దేవదూతలు వచ్చి ఎన్నో సేవలు చేస్తారు. మీరు బిజినెస్లో, వివాహంలో, అన్నింట్లో మీకు విజయం అన్నమాట దేవదూతలు ఉంటే. తర్వాత 4వ అధ్యాయంలో ఇంకా ఏముంటుందంటే, యేసు ప్రభు మరి గలిలియా సరస్సు తీరానికి వెళ్ళి అక్కడ చేపలు వల వేసి చేపలు పడుతున్నటువంటి పేతురు, అంద్రియేలను చూసి నన్ను అనుసరించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టే వాళ్ళనిగా చేస్తాను ఒకే మాట చెప్తాడు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరిస్తారు. అలాగే ఇంకొంచెం దూరంలో పడవలో యోహాను, యాకోబు వాళ్ళ నాన్న జబదాయితో పని వాళ్ళతో వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. యేసు ప్రభు వాళ్ళని కూడా నన్ను అనుసరించండి అంటే వాళ్ళు కూడా తమ తండ్రిని, జీతగాళ్ళని, పడవల్ని, వలల్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వాళ్ళు అనుసరిస్తారు. అంటే ఈ వాక్యం ద్వారా ప్రభు నాకేం బోధిస్తున్నారు అలా బైబిల్ చదవాలి. అన్నింటినీ విడిచిపెట్టారు. మనం కూడా ప్రభువుని అనుసరించాలి అంటే ఈ లోకంలో వస్తున్న శోధనలని మనం విడిచిపెట్టి ప్రభుని అనుసరించాలి. అప్పుడు 5వ అధ్యాయం నుంచి ఇంకా 4వ అధ్యాయంలో యేసు ప్రభు బోధ ప్రారంభమవుతుంది. 5, 6, 7 దీన్ని భగవద్గీత ఆఫ్ ద బైబుల్ అంటారు. మత్తయి సువార్తలో బైబిల్లో చాలా ముఖ్యమైన ఈ 3 అధ్యాయాలు అన్నమాట. కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తారు. గాంధీజీ లాంటి మహానుభావులు ఈ వాక్యాన్ని చదివి వాళ్ళు మరి ఫ్రీడమ్ని మనకు అచీవ్ చేశారు. ఏమంటారు, ఫ్రీడమ్ మూమెంట్, దాన్ని ఆయన నడిపించాడు. అహింస ఉద్యమాన్ని నడిపించాడు అనమాట. నా జీవితాన్ని మార్చింది కూడా ఈ 3 అధ్యాయాలే. ఈ 3 అధ్యాయాలు ఆణిముత్యాలు అంటారు. దాన్ని మనం వచ్చే వారం చూద్దాం. అప్పటి వరకు మీరు బైబిల్ చదువుకొని 4 అధ్యాయాలు మీ మనసులో పెట్టుకోనండి. దాన్ని ధ్యానించుకొని పాటించండి. బైబిల్ ఎలా చదవాలంటే ఈ వాక్యం ద్వారా ప్రభు నాకేం బోధిస్తున్నారు, నేను దీన్ని ఎలా పాటించాలి అని అలా జీవించండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.